అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఏఎం ట్యుటోరియల్స్. మనం ఇప్పుడు ఏపీ డిఎస్సికి సంబంధించి సైకాలజీ బిట్ చూస్తున్నామండి. ఆల్రెడీ 2 వీడియోస్ సైకాలజీ మీద అప్లోడ్ చేయడం జరిగింది. ఇది థర్డ్ వీడియో. సో, ఒక ప్రాక్టీస్ టెస్ట్ లాగా చేయడం జరుగుతుంది వీడియోస్ అన్ని. ఎవరైనా సరే ఆ వీడియోస్ చూడకపోతే ఛానల్‌లో ఉంటాయి. ఒకసారి చెక్ చేయండి. అలాగే ఈ వీడియోస్ మీకు ఎలా అనిపిస్తున్నాయో మాకు కామెంట్స్ ద్వారా తెలియచేయండి. దానివల్ల ఇంకా బెటర్‌గా మీకు వీడియోస్ చేయడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. అలాగే వీడియోని అందరూ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మన ఛానల్‌కి ఇదే ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇప్పుడు మనం క్వెషన్స్‌లోకి వెళ్ళిపోదాం. క్వెషన్ నెంబర్ 1 చూడండి. వ్యాసరూప ప్రశ్నలకు జవాబులు రాయడం అనేది ఆప్షన్స్ పునఃస్మరణ, పునరభ్యసనం, గుర్తింపు, ధారణ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 పునఃస్మరణ. క్వెషన్ నెంబర్ 2 ఇంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ రచయిత. ఇంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ రచయిత. ఆప్షన్స్ పావ్లో, ఎరిక్సన్, గాల్టన్, పియర్సన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 గాల్టన్. Question number 3. According to RTE 2009 teacher-student ratio in primary level, according to RTE 2009 teacher-student ratio in primary level, RTE 2009 ప్రకారం ప్రాథమిక స్థాయిలో విద్యార్థి ఉపాధ్యాయుల నిష్పత్తి అంటే ఎంతమంది విద్యార్థులకి ఒక ఉపాధ్యాయుడు ఉండాలనే నిష్పత్తి అడుగుతున్నారనమాట. ఇక్కడ ఆప్షన్ చూడండి. 1:40, 1:20, 1:30, 1:25. ఇక్కడ ప్రైమరీ లెవెల్లో ఆర్టీఏ 2009 ప్రకారం 30 స్టూడెంట్స్కి, ఆప్షన్ 3 చూడండి, 30 స్టూడెంట్స్కి ఒక టీచర్ ఉండాలన్నమాట. సో ఆప్షన్ 3 1:30 ఈజ్ రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 4. హోమ్ స్కూలింగ్ పుస్తక రచయిత. హోమ్ స్కూలింగ్ అనే పుస్తకాన్ని రచించిన వారు ఎవరని అడిగారు. ఆప్షన్స్ గిజుబాయి, టొట్టోచాన్, జాన్ హాల్ట్, మాంటిస్సోరీ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 జాన్ హాల్ట్. క్వశ్చన్ నెంబర్ 5. ఒక ఉపాధ్యాయుడు తన విద్యార్థులతో కష్టపడి చదవద్దు, ఇష్టపడి చదవండి అని చెప్పాడు. ఇందులో ఉపాధ్యాయుడు తన విద్యార్థుల్లో పెంపొందించే సామర్థ్యం. ఆప్షన్స్ సహజ సామర్థ్యం, వైఖరి, అభిరుచి, ప్రేమ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 అభిరుచి. క్వశ్చన్ నెంబర్ 6. బాలలను అధ్యయనం చేసే సాధనం కానిది. ఆప్షన్స్ వ్యక్తి చరిత్ర, పరిపృచ్ఛ, పర్యాలోచన పత్రికలు, స్క్రాప్ బుక్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 స్క్రాప్ బుక్. క్వశ్చన్ నెంబర్ 7. పరీక్షలో ఉత్తీర్ణుడు కాని విద్యార్థి రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంకు సాధించినట్లు కలలు కనడం అనేది. ఆప్షన్స్ దమనం, స్వైరకల్పన, విస్థాపనం, ప్రక్షేపణ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 స్వైరకల్పన. క్వశ్చన్ నెంబర్ 8. ఇప్పటి స్థితి ఏమిటో వర్ణించి వ్యాఖ్యానించే పరిశోధన. ఆప్షన్స్ చారిత్రక, వర్ణనాత్మక, ప్రయోగాత్మక, చర్యాత్మక. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 వర్ణనాత్మక. క్వశ్చన్ నెంబర్ 9. కింది వాటిలో ఒకటి స్వబుద్ధి యొక్క లక్షణం. ఆప్షన్స్ ప్రశ్నలు రూపొందించడం, స్వీయ మూల్యాంకనం, చర్చలు,
బాధ్యత. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 స్వీయ మూల్యాంకనం. క్వశ్చన్ నెంబర్ 10 అంతఃస్రావిక గ్రంథులు విడుదల చేసే స్రావాలు. అంతఃస్రావిక గ్రంథులు విడుదల చేసే స్రావాలు. ఆప్షన్స్ విటమిన్లు, హార్మోన్లు, గ్లూకోజ్, శక్తి కణాలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 హార్మోన్లు. క్వశ్చన్ నెంబర్ 11 ఆవిష్కరణ అభ్యసనను ప్రతిపాదించినది. ఆప్షన్స్ స్కిన్నర్, బ్రోనర్, కోహెలర్, కాఫ్కా. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 బ్రోనర్. క్వశ్చన్ నెంబర్ 12 బాల కార్మిక నిషేధ చట్టం అమలులోకి వచ్చిన సంవత్సరం. ఆప్షన్స్ 1986, 1990, 1984, 1994. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 1986. మనకి 1986లో బాల కార్మిక నిషేధ చట్టాన్ని అమల్లోనికి తీసుకొచ్చారనమాట. క్వశ్చన్ నెంబర్ 13 ప్రయత్నాల సంఖ్య పెరగడం వల్ల దోషాల సంఖ్య తగ్గి అభ్యసనం జరుగుతుంది అని చెప్పినవారు. ఆప్షన్స్ థారండైక్, పావ్లోవ్, కోహెలర్, విలియం జేమ్స్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 థారండైక్. క్వశ్చన్ నెంబర్ 14 అభ్యసమునకు రాజబాట వంటిది. ఆప్షన్స్ అనుభవం, శిక్షణ, ప్రేరణ, ప్రవర్తన. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 ప్రేరణ. క్వశ్చన్ నెంబర్ 15 3వ తరగతి విద్యార్థికి గోళ్లు కొరకడం అనే అలవాటును మాన్పించడంలో ఉపయోగపడే నియమం. ఆప్షన్స్ పునర్బలన నియమం, విరమణ నియమం, ఆయత్న సిద్ధ స్వార్థ్యం, సామాన్యీకరణం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 విరమణ నియమం. క్వశ్చన్ నెంబర్ 16 పియాజే వికాస దశలలో అహం కేంద్రీకృత భావన కలిగిన దశ. ఆప్షన్స్ పూర్వ ప్రచాలక దశ, ఇంద్రియ ప్రచాలక దశ, మూర్త ప్రచాలక దశ, అమూర్త ప్రచాలక దశ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 పూర్వ ప్రచాలక దశ. క్వశ్చన్ నెంబర్ 17 అధికన విక్రయలలో ఈ దశలో అభ్యసనం స్తంభించినట్లు కనబడుతుంది. ఆప్షన్స్ చాంచల్య దశ, పీఠభూమి దశ, ప్రారంభ దశ, ద్వితీయ దశ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 పీఠభూమి దశ. క్వశ్చన్ నెంబర్ 18 కింది వాటిలో థార్న్డైక్ ప్రజ్ఞా రకం కానిది. ఆప్షన్స్ అమూర్త, యాంత్రిక, సాంఘిక, ఉద్వేగ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 ఉద్వేగ. క్వశ్చన్ నెంబర్ 19 కింది వాటిలో సమస్య నిర్ధారణ, నివారణ దశలు ఉన్న అధ్యయన పద్ధతి. ఆప్షన్స్ వ్యక్తి చరిత్ర పద్ధతి, కథనాల పద్ధతి, పరిశీలన పద్ధతి, ప్రయోగ పద్ధతి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 వ్యక్తి చరిత్ర పద్ధతి. క్వశ్చన్ నెంబర్ 20 ఇన్పుట్ పరికరం కానిది. ఆప్షన్స్ బోర్డ్, మౌస్, మానిటర్, వెబ్ కెమెరా. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 మానిటర్. క్వశ్చన్ నెంబర్ 21
మాతృభాష ఆధారంతో మరో భాషను నేర్చుకోవడం. ఆప్షన్స్: అనుకూల బదలాయింపు, ప్రతికూల బదలాయింపు, శూన్య బదలాయింపు, ద్విపార్శ్వ బదలాయింపు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, అనుకూల బదలాయింపు. క్వశ్చన్ నెంబర్ 22. TAT మా పనిలో ఖాళీ కార్డుల సంఖ్య. TAT మా పనిలో ఖాళీ కార్డుల సంఖ్య. ఆప్షన్స్: 30, 20, 10, 1. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, 1. క్వశ్చన్ నెంబర్ 23. కింది వాటిలో సరికాని జతను గుర్తించండి. నియత క్రమశిక్షణా సిద్ధాంతం పావ్లోవ్, సమరూప మూలకాల సిద్ధాంతం థార్న్డైక్, సామాన్యీకరణ సిద్ధాంతం చార్లెస్ జడ్, ఆదర్శాల సిద్ధాంతం WC బాగ్లే. ఇక్కడ సరికాని జత ఏముందంటే ఆప్షన్ 1, నియత క్రమశిక్షణా సిద్ధాంతం పావ్లోవ్. క్వశ్చన్ నెంబర్ 24. NEP 2020 ప్రకారం 5+3+3+4లో 4 ఈ స్థాయికి చెందినది. ఆప్షన్స్: పునాది స్థాయి, మాధ్యమిక స్థాయి, సెకండరీ స్థాయి, సంసిద్ధతా స్థాయి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, సెకండరీ స్థాయి. క్వశ్చన్ నెంబర్ 25. వైగాట్స్కీ ప్రకారం నిశ్శబ్ద అంతర్గత ప్రసంగ వయస్సు. ఆప్షన్స్: 5 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 2 సంవత్సరాలు, 7 సంవత్సరాలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, 7 సంవత్సరాలు. క్వశ్చన్ నెంబర్ 26. ఎరిక్సన్ ప్రకారం 12-20 సంవత్సరాల వయో సమూహంలో ఉన్న వ్యక్తులు ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి. ఆప్షన్స్: పాత్ర గుర్తింపు, పాత్ర సందిగ్ధం, స్వయం ప్రతిపత్తి, సందేహం, సన్నిహితం, ఏకాంతం, ఉత్పాదకత, స్తబ్దత. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, పాత్ర గుర్తింపు, పాత్ర సందిగ్ధం. క్వశ్చన్ నెంబర్ 27. చిల్డ్రన్ అప్పర్ సెప్షన్ టెస్ట్ అనేది ఈ కింది పిల్లలకు ఉపయోగిస్తారు. ఆప్షన్స్: 3-10 సంవత్సరాలు, 2-5 సంవత్సరాలు, 2-8 సంవత్సరాలు, 3-8 సంవత్సరాలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, 3-10 సంవత్సరాలు. క్వశ్చన్ నెంబర్ 28. అన్యమైన ఉన్నత జ్ఞాన వనరు అనే భావనను ప్రవేశపెట్టినవారు. ఆప్షన్స్: జీన్ పియాజే, హర్లాక్, వైగోట్స్కీ, కోల్బర్గ్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, వైగోట్స్కీ. క్వశ్చన్ నెంబర్ 29. తల్లిదండ్రుల అభిప్రాయం ప్రకారం సోమరి వయస్సు. ఆప్షన్స్: పూర్వ బాల్యదశ, ఉత్తర బాల్యదశ, శైశవ దశ, యవ్వనారంభ దశ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, ఉత్తర బాల్యదశ. క్వశ్చన్ నెంబర్ 30. ఒక 3వ తరగతి విద్యార్థికి కోపం చాలా ఎక్కువ. ఆ కోపాన్ని అదుపులో ఉత్తమమైన పద్ధతి. ఆప్షన్స్: మితిమీరిన క్రమశిక్షణ, శక్తికి మించి పనులు ఇవ్వడం, పరిస్థితులను అవగాహన పరచడం, విసుగు పుట్టించే పనులు ఇవ్వడం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, పరిస్థితులను అవగాహన పరచడం. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే మీరే ఎన్ని బిట్స్ అయితే కరెక్ట్గా ఆన్సర్ చేయగలిగారో అవి కామెంట్స్ ద్వారా మాకు తెలియచేయండి. థ్యాంక్ యూ.